దీం దూం దన దదీం దన దదీం దూం దన దదీం దన దదీం దూం దన. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భగవంతుడు అన్నవాడు మనకి ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది మనం తెలుసుకోవాలి అంటే ఈ ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా మనకి అర్థం కాదు. అయితే మరో విశేషం ఏమిటి అంటే ఈ జన్మ వరకే మనకి గుర్తుంటుంది. ఇంకో విశేషం ఏమిటి అంటే ఏదో జన్మ అయితే అసలు ఏదీ గుర్తుండదు. మనిషి జన్మ ఎత్తాం కాబట్టి ఈ జన్మలో భగవంతుని యొక్క అనుగ్రహం ఏంటి అన్నది తెలుసుకునే ప్రజ్ఞ అన్నది కలిగి ఉంటుంది. అందుకే మహోత్కృష్టమైన జన్మ మానవ జన్మ. మరి ఈ జన్మ వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న కోర్కెలు పట్టుకుని నా దగ్గర ఇది లేదు, వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు, నేను ఎప్పుడు ఇలాగే బాధగా ఉంటున్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని చాలాసార్లు మనం కుంగిపోతూ ఉంటాం. అంటే అంత దుఃఖం అవసరమా అంటే ఒక్కొక్కసారి అవసరము అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి కష్టాలు రావా, వాళ్ళకి బాధలు లేవా? కాదు, వాళ్ళు ప్రతీదీ అంటే స్వీకరించటం అలవాటు చేసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తికి అంటే ఆయన జీవితం అన్నది ఒకసారి మనం రామాయణంలో కథ మనందరికీ తెలిసిందే. విశేషంగా ఆయనకి ఆనందం కలిగించేటట్టుగా ఆయనకంత సుఖము అన్నది ఎప్పుడూ లేదు. తండ్రి గారు పిలిచి మన్నాడు నీకు యువరాజ పట్టాభిషేకం అన్నది చేసేస్తాను అన్న వెంటనే సరే అని అన్నారు. మళ్ళీ పిలిచి లేదు లేదు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి అంటే సరే అని అన్నారు. ఆనంద స్థాయి అన్నది ఒకటి ఉంటుంది. ఈ ఆనంద స్థాయిలో ఉండగలిగితే ధర్మాన్ని పాటిస్తున్నామా లేదా? అందుకే రామరాజ్యం అని అంటారు కదా. శ్రీరామచంద్రమూర్తి తాను మళ్ళీ తిరిగి వచ్చి పరిపాలన చేసినప్పుడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ధర్మ మార్గంలో అందరూ వెళ్ళాలి అని ప్రజలకు నేర్పించేవారు. మీ ఆనందానికి కారణం ఎవరో కాదు, పరిస్థితులు కాదు, మీరు ధర్మం పాటిస్తున్నారా లేదా? ధర్మంతోనే ముడిపడి ఉంటుంది అర్థం, ధర్మంతోనే ముడిపడి ఉంటుంది కామం. అంటే కోరిక ఇలా ఉంటే ధర్మార్థ కామ మోక్షములు, ఈ చతుర్విధ పురుషార్థములు అన్నవి ప్రతిరోజు మనం అడుగుతూ ఉంటాం. మనకి అంటే ఒక ఆలయానికి వెళితే అర్చక స్వాములు దీవిస్తూ ఉంటారు. ధర్మము, అర్థము, కామము, చిట్ట చివరికి మోక్షము. ఈ ధర్మము మోక్షము అన్నది ఈ రెండు చాలా కష్టమైన పదాలు పాటించడానికి కూడా లభించడానికి కూడా. కానీ మధ్యలో ఉన్నవి రెండు అంటే కామము అలాగే అర్థము, ఇది చాలా సులభం. ఎందుకంటే ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదిస్తాం. ఇక కామము అనేటప్పటికి మనసులో పుట్టిన కోరికలు అవి ఎలాగైనా పుడుతూనే ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి నానా ప్రయాసలు చేస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి తీరకపోతే అవతల వాళ్ళ మీద అంటే మనకి కోపము, లేకపోతే పరిస్థితుల మీద కోపము, ఒక్కొక్కసారి భగవంతుడి మీదే కోపము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ధర్మము, ముందుగా ఉన్న ధర్మాన్ని పట్టుకుంటే ధర్మంతో అర్థం, మనం సంపాదించే రూపాయైనా ఖర్చు పెట్టే రూపాయైనా ధర్మంతో ఉంటే ఆనందంగా ఉండగలగాలట. అలాగే కోరిక, మనసులో పుట్టిన కోరిక అది ధర్మబద్ధంగా ఉందా లేదా? ఒకవేళ ఆ కోరిక కూడా ధర్మంతో ముడిపడి ఉంటే ఖచ్చితంగా ఈ ధర్మము, అర్థము, కామము, చిట్ట చివరికి మోక్షము. మరి ఇన్ని మంచి విషయాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ప్రతినిత్యం మనం అడుగుతున్నాం, భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ కావలసింది ఆ స్థాయికి మనం వెళ్ళగలగటం, అలా ఆలోచన చేయగలగటం. రామచంద్రమూర్తి అంటారు, మీరు ధర్మపాలన చేస్తున్నారా? చాలు, ఆనందంగా ఉండండి. మనిషి ఆనందంగా ఉండడానికి కారణం నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, నా ధర్మం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది కదా. అందుకే రామరాజ్యంలో పల్లకి మోస్తున్నవాడు, పల్లకిలో కూర్చున్నవాడు, పెద్ద పెద్ద భవనాలలో ఉన్నవాళ్ళు, పేదింటి వాళ్ళు అందరూ ఆనందంగా ఉండేవారు. ఎందుకు? వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు రాముడు ఉన్నాడా మనకి ఇవన్నీ చెప్పటానికి? అంటే భగవంతుడి రూపంలో ఉన్నాడు. కాకపోతే ఈ అవగాహన అన్నది మన నిత్య జీవితంలో, హడావిడిగా మనం వెళ్ళిపోతున్న ఈ జీవితంలో ఎవరైనా పట్టుకుని కూర్చుని ఇలా ఆలోచన చెయ్యండి, ఇలా ఆనందంగా ఉండండి, తృప్తితో ఉండండి అని చెప్తే మనకి వినే సమయం లేదు కదా. అందుకే కొన్ని పురాణాలు వీటన్నిటిని ఖచ్చితంగా మనం చదువుకోవడానికి ఓపిక లేకపోయినా, తెలియకపోయినా, సమయం లేకపోయినా వినగలగాలి. అలా వినగలిగితే మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి వెళ్ళాలి, మళ్ళీ మనిషి జన్మ వస్తుందా, ఈ ఉపాధిని దుర్వినియోగం చేసుకోవద్దు. ఏమో ఎన్ని జన్మలు కష్టపడితే మనిషి జన్మ అన్నది వచ్చింది మనకి గుర్తుండదు. కానీ అంత ప్రయాస చేశాం కాబట్టి, అంత పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనిషిగా వచ్చాం. కానీ మనకి ఆ అవగాహన అన్నది ఉండకుండా దాన్ని పక్కన పెట్టేసి ఏది లేదో దానిపైన దృష్టి ఉంటుంది. అమ్మకి అన్నీ తెలుసు అన్న విషయం మనం తెలుసుకోం.
అమ్మకి అన్నీ తెలుసు కాబట్టి మనకేమి ఇవ్వాలో అమ్మకి తెలుసు. ఏది ఉంటే పతనం అయిపోతామో తెలుసు. ఏది లేకపోతేనే ఆనందంగా ఉంటామో తెలుసు. ఇవన్నీ మనకి తెలియదు. సరే మరి అమ్మకి ఏం తెలుసు? అమ్మకి అన్నీ తెలుసు. అందుకే అమ్మే చూసుకుంటుంది అనే ఒక నమ్మకంతో అడుగులు వెయ్యాలి అంటే ఖచ్చితంగా అమ్మ కారుణ్యం మనకు అర్థం కావాలి. అందుకే వేదవ్యాసులు వారు మనకి దేవీ భాగవతాన్ని అందించారు. ఈ దేవీ భాగవతంలో 12 స్కంధాలలో అద్భుతంగా అమ్మవారి యొక్క అనుగ్రహం, అలాగే రాక్షసులు అంటే ఎలా ఉంటారు, మనుషులు ఎలా ఉంటారు, దేవతలు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తే అమ్మ దయ ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తే అమ్మ కోపానికి గురవుతాం, ఇవన్నీ కూడా ఉంటాయి. సత్ప్రవర్తన అన్నది అలవాటవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనంద స్థాయికి చేరుకోగలుగుతాం. అందుకే ఈ దేవి భాగవతం మాకు వివరించండి, చెప్పండి అని అంటే సౌనకాది మహర్షులు అడిగితే సూత మహర్షి చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆనందంగా. అయితే ఈ రకంగా నేను కూడా మననం చేసుకుంటాను, మీకు నాకు అందరికీ ఇది పుణ్యదాయకం అనేటట్టుగా ఆయన మొదలు పెట్టకముందు, అంటే ప్రథమ స్కందము అన్నది మొదలు పెట్టకముందు ఈ దేవి భాగవతం ఎవరు విన్నారో వాళ్ళు ఎలా తరించిపోయారు, లేకపోతే వాళ్లకున్న కష్టాలు ఎలా తీరిపోయాయి, దీని గురించి ఆయన కొన్ని సందర్భాల గురించి చెప్పడం జరిగింది. అలా అగస్త్యుడు, లోపాముద్ర అంటే తన భార్య లోపాముద్ర, వీరిద్దరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దేవీ భాగవతం మహత్యం మాకు చెప్పరా, దేవీ భాగవతం మేము కూడా వింటాము మీ ద్వారా అని అడిగినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళని కూర్చోపెట్టి చక్కగా దేవీ భాగవతం వివరించారు. అంతేకాకుండా ఈ దేవీ భాగవతాన్ని ఎవరు విన్నారు, ఎలా తరించిపోయారు, ఎలా కష్టాల నుంచి బయటపడ్డారు, ఎలా ఆనంద స్థాయికి చేరుకున్నారు చెప్పారు. అందులో ఒక కథ గురించి మనం తెలుసుకుందాం. పూర్వం ఋతువాకుడు అనే ఒక మహాముని ఉండేవారు. అయితే ఈ మహామునికి సంతానం లేదు. ఎన్నో యజ్ఞాలు హోమాలు చేస్తే ఒక కొడుకు జన్మించాడు. ఆ కొడుకు రేవతి నక్షత్రంలో 4వ పాదంలో జన్మించాట. అదేదో గండము అని తెలుసుకున్న ఆ మహర్షి బోళ్ళన్ని పూజలు హోమాలు అవి చేయించారు. అంటే గండాలు అంటే చేయిస్తూ ఉంటారు కదా, అలా. సరే మొత్తానికి ఆ పూజలు అవి చేయించారు. అమ్మయ్య ఈ గండం నుంచి బయటకు వచ్చేసామని అనుకున్నారు. చిన్నపిల్లవాడు కదా, ఆనందంగానే గడిచిపోయింది. పెద్దయిన తర్వాత తల్లికి ఋతువాకుడు ఈయన భార్యకి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం, అలాగే ఈ కుమారుడు సత్ప్రవర్తనతో లేకపోవడము. సంతానం ఉంటే సరిపోదు కదా, సత్సంతానం కలగాలి. అందుకే సత్ప్రవర్తన లోపించటము, అందరితో అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉండటము, అందరినీ బాధ పెడుతూ ఉండటము, కోపంతో అరవటము, ఇవన్నీ చేస్తూ ఉండేవాట. ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఆయన తలకి ఎక్కేది కాదు. ఆయన వినటానికి సిద్ధంగా ఉండేవాడు కాదు. పెద్దయిన తర్వాత అందరినీ ఎదిరించటము, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ఇది అసలు ఏమీ లేదు. ఇలా ఈ ప్రవర్తనతో, అంటే ఇలాంటి కొడుకునా నేను అడిగాను, ఇలాంటి కొడుకు కోసమా ఈ యజ్ఞాలు చేశానని బాధపడుతూ ఈయన ఒకసారి గర్గ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట. ఆయన జ్యోతిషాస్త్రం అంతా తెలుసు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడ వచ్చింది లోపం, అంటే నేనేమైనా అధర్మంగా ఎప్పుడైనా ప్రవర్తించానా, నాకెందుకు ఇలాంటి కుమారుడు పుట్టాడు అని అడిగితే అప్పుడు గర్గ మహర్షి చెప్తారు. ఆయన అంటారు, రేవతి నక్షత్రంలో పుట్టడం వల్ల ఆ గండం అన్నది ఇంకా ఉండిపోయింది, దానివల్ల కుమారుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, నీలో ఏం దోషం లేదు, అలాగే నీ భార్య కూడా ఎప్పుడు సత్ప్రవర్తనతోనే ఉంది, మీ కర్మల వల్ల కాదు, ఇది రేవతి నక్షత్రం వల్ల అన్నారట. అన్న వెంటనే ఇప్పుడు ఈ మహర్షికి చాలా కోపం వస్తుంది. అవునా, మరి ఈ బాధల నుంచి, అంటే ఇంతేనా, ఈ జన్మంతా ఇలాగే మేము అవస్థ పడుతూ ఉండాలా, ఆ కుమారుడు ఎప్పుడు ఇలాగే దుష్ప్రవర్తనతో తిరుగుతూ ఉంటాడా అని అడిగితే అప్పుడు ఆయన అన్నారు, అమ్మ తలుచుకుంటే ఏదైనా చేయగలదు, అందుకే ఆ అంబికను వేడుకోండి, దుర్గాదేవిని వేడుకోండి, బుద్ధి అన్నది అమ్మ మారుస్తుంది. ఏ దుష్టత్వం అయితే ఉందో, ఏ దురాలోచన మనసులో ఉండిపోయిందో అది నాశనం అయిపోతుంది అని అంటే వాళ్ళు చక్కగా అమ్మవారిని ప్రార్థించడం మొదలెట్టారు. అయితే ఈయనకి మనసులో కోపం అనమాట, రేవతి నక్షత్రం వల్లే కదా అని. ఒకసారి అలా పైకి చూసి ఆయన శపించారట. ఆయన తపశ్శక్తి ఉంటుంది కదా, దాంతో ఆ రేవతి నక్షత్రం అమాంతంగా నక్షత్ర మండలం నుంచి కింద పడిపోయింది, ఒక పర్వతం మీద పడిపోయింది. పడిపోయేటప్పటికీ ఆ పర్వతం పైన పడింది కాబట్టి ఆ శక్తి అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఒక కుమార్తె జన్మించింది, అంటే ఒక పాప ఉద్భవించింది. అలా ఉద్భవించిన తర్వాత ఆ పాపని ఇంకొక మహర్షి అక్కడ తిరుగుతున్న అతను చూశారట. చూసి తనని పెంచుకున్నారు, బిడ్డలా చూసుకున్నాడు. పెద్దయిన తర్వాత వివాహం చెయ్యాలి కదా, యోగ్యుడైన వరుడు కావాలి అని ఆలోచిస్తున్నాడు. ఒకసారి యజ్ఞం చేస్తూ అగ్నిని అడిగాట,
మరి నా కుమార్తెకి తగిన వరుడు ఎవరు అని. అప్పుడు అగ్నిదేవుడు చెప్తాడు, ఇక్కడికి వెతుక్కుంటూ ఒక మహారాజు వస్తాడు, ఆయన ధర్మ పాలన చేస్తూ ఉంటాడు, ధర్మాత్ముడు, చాలా మంచివాడు, ఆయనే తగిన వ్యక్తి. సరే, ఆ క్రమంలోనే ఒక మహారాజు గారు రావడం, ఆయన్ని ఈయన పోల్చుకుని మీరే నా కుమార్తెని వివాహం చేసుకోవాలి అని చెప్పడం, ఇవన్నీ జరుగుతుంది. మహారాజు గారు కూడా ఒప్పుకుంటారు, వాళ్ళకి వివాహం చెయ్యాలి. ఇప్పుడు ఆ కుమార్తె అంటుందట, తనకి రేవతి అనే పేరు పెట్టారు. ఎందుకు అంటే ఏ కారణంగా ఆ అమ్మాయి జన్మించింది అనేది ఋషులకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కోరుకుంటుంది, రేవతి నక్షత్రంలోనే నా వివాహం జరిపించండి అని తండ్రి గారిని అడిగితే మహర్షి అంటారు, ఇంకెక్కడ రేవతి నక్షత్రం, ఎప్పుడో కదా కింద పడిపోయింది, ఇప్పుడు నక్షత్ర మండలిలో లేదు కదా, మరి ఇంక నేను అలా ఎలా వివాహం చేయిస్తాను అన్న వెంటనే ఆమె అంటుంది, తండ్రి మీరు కూడా మహర్షే కదా, మరి ఎవరో మహర్షి అంటే ఋతువాకుడు శపిస్తే కదా కింద పడిపోయింది, మరి మీ తపస్సు వల్ల మీరు మళ్ళీ రేవతి నక్షత్రాన్ని నక్షత్ర మండలిలో చేర్చలేరా, మీరు ప్రయత్నం చెయ్యవచ్చు కదా, మంచి కార్యమే కదా అని అంటే ఆయన ఆలోచన చేశారట, నిజమే కదా, సరే నేను నేను ఈ ప్రయత్నం చేస్తానని ఆయన తపశ్శక్తితో మళ్ళీ రేవతి నక్షత్రాన్ని మళ్ళీ ఆ నక్షత్ర మండలంలోకి వెళ్ళిపోయేటట్టుగా చేశారు. అమ్మయ్య అని అనుకున్నారు. మొత్తానికి ఆ రేవతి నక్షత్రంలోనే చక్కగా వివాహం అన్నది అయిపోయింది. ఇప్పుడు ఈ మహారాజు గారు అంటే ఆ పెళ్లి కొడుకు కోరుకుంటున్నారట, నాకు సత్సంతానం కలిగేటట్టుగా మహర్షి మీరు దీవించండి అంటే మామగారిని అడుగుతున్నారనమాట. ఇప్పుడు ఆయన అన్నారు, అమ్మని వేడుకుంటే అన్నీ జరుగుతాయి, దుష్టత్వం దుర్బుద్ధి అమ్మ తీసేస్తుంది. అందుకే దేవీ భాగవతం అని ఒక అంటే ఈ 18 పురాణాల్లో ఒకటి, అది వ్యాస భగవానులు అందించారు. మీకు వీలైతే అది మీరు విన్నట్లయితే ఖచ్చితంగా ఆ శ్రవణం వల్ల అన్ని మంచి ఆలోచనలు మీ ఇద్దరికీ కలుగుతాయి, తద్వారా పుట్టే బిడ్డ కూడా సద్బుద్ధితో పుడతాడు అని చెప్పిన వెంటనే తను తన రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత దేవీ భాగవతాన్ని చక్కగా శ్రవణం చేసి ఆ తర్వాత ఒక చక్కని బిడ్డని వాళ్ళు కంటారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు. అంటే దేవీ భాగవతం చదవడం వల్ల ఎన్నో మహత్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది కేవలం ఒక కష్టం తీరుతుంది అన్నది కాదు, ఎప్పుడు ఆనందంగా ఉండేటట్టుగా అటువంటి పరిస్థితులు అన్నవి మన చుట్టూ ఎప్పుడు ఉండవు. కాబట్టి ఆ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా అడుగులు ముందుకు వెయ్యాలి, ఏం నేర్చుకోవాలి, జీవితంలో ఎలా ఆనందంగా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ మనకి అర్థం అవ్వాలి అంటే ఒక శక్తి కావాలి. అటువంటి శక్తిని అమ్మ మనకి ఇస్తుంది. ఎందుకంటే అమ్మ శక్తి స్వరూపిణి, ఆవిడ కనిపించకుండా ఉంటుంది కానీ అంతర్లీనంగా ఉండే శక్తి ఆవిడ, చైతన్యం ఆవిడ. అటువంటి శక్తి మనలో ఉంటే ఆనంద స్థాయికి మనం చేరుకుంటాం. అందుకే ఈ దేవీ భాగవతాన్ని మనం కూడా విందాం. అయితే ఈ రకంగా సూత మహర్షి దేవీ భాగవతం యొక్క మహత్యం గురించి వివరించిన తర్వాత ప్రథమ స్కందము మొదలుపెట్టారు. మరి అలా ఈ ప్రథమ స్కందంలో ఏం కథలు ఉన్నాయి, అమ్మవారి యొక్క కారుణ్యం ఎటువంటిది, ఇవన్నీ కూడా మనం తర్వాత తెలుసుకుందాం. నమస్తే.